అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా గాంధీ జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజున జాతిపితగా కీర్తించబడే మహాత్మా గాంధీని స్మరించుకుంటూ దేశ ప్రజలు నివాళులర్పిస్తారు. అయితే ఈ పండుగ వాతావరణంలోనే గాంధీజీపై ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. భిన్నమైన కొన్నిసార్లు సంచలనాత్మక అభిప్రాయాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతూ ఉంటాయి. ఈ కోవలోకి వస్తాడు టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ. ఆయన గాంధీ జయంతి సందర్భంగా చేసిన ట్వీట్ మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. నేను మళ్లీ చెప్తున్నా, మహాత్మా గాంధీ ఏమంత గొప్పవాడు కాదు, ఆయన మహాత్మా కాదు, దైవదూత అంతకంటే కాదు అంటూ ఆయన చేసిన ట్వీట్ విమర్శలకు ప్రశంసలకు వేదికగా మారింది. మహాత్మా గాంధీ మీద రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా గాంధీ జయంతి రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఎప్పుడు కూడా ఈయన తీరు మారలేదు. తన మనసులో మాట ధైర్యంగా చెప్పేశాడు. దేశం ఆరాధించే ఒక వ్యక్తిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు సాహసంగా కనిపిస్తున్నప్పటికీ కొందరు దాన్ని సపోర్ట్ కూడా చేస్తున్నారు. గాంధీజీని మహాత్మా, దైవదూత వంటి బిరుదులతో చూడాల్సిన అవసరం లేదనే ఈ విధంగా రాహుల్ పోస్టు పెట్టాడు. గతంలో కూడా ఇదే పోస్టు పెట్టి డిబేట్ కూడా రెడీ అని చెప్పాడు. ఇప్పుడు మరోసారి ఇదే చెప్తున్నా అంటూ సేమ్ ట్వీట్ మళ్లీ చేశాడు. ఇది మహాత్మా గాంధీపై ఉన్న ఏకపక్షమైన ఆరాధనను ప్రశ్నించే విధంగా ఉంది. ఒక సెలబ్రిటీ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అయితే ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని కాదని అధికారం ఎవరికీ లేదు. మహాత్మా గాంధీ మీద రాహుల్ రామకృష్ణకు అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు అది ఎవరూ తప్పు పట్టలేరు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని వదిలేయాలి కదా అంటున్నారు కొంతమంది. మహాత్మా గాంధీని ప్రపంచవ్యాప్తంగా అహింసా మార్గానికి, స్వాతంత్ర పోరాటానికి ప్రతీకగా చూస్తారు. దక్షిణాఫ్రికాలో ఆయన చేసిన పోరాటం, భారత స్వాతంత్ర్యంలో ఆయన పోషించిన కీలక పాత్ర ఎప్పటికీ మరువలేనిది. అందుకే కోట్లాది మంది భారతీయులకు ఆయన జాతిపితగా, అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా మిగిలారు. అయితే మరికొందరు మాత్రం చరిత్రను వక్రీకరించి కేవలం మహాత్మా గాంధీని మాత్రమే గొప్పవాడిగా చూపించారు. ఆయన కంటే దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నా కూడా వాళ్లను చరిత్ర మర్చిపోయేలా చేసింది అని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. బహుశా రాహుల్ రామకృష్ణ ఈ కోవలోకే వస్తాడు. రాహుల్ తన పోస్ట్లో గాంధీ చెడ్డవాడు అని చెప్పలేదు. ఆయన దేవదూత కాదు, మహాత్ముడు అంతకంటే కాదు అని మాత్రమే చెప్పాడు. చెడ్డవాడని కూడా చెప్పలేదుగా అనేది విశ్లేషకుల వాదన. గాంధీజీపై విమర్శలు చేసేవాళ్లు కూడా మన దగ్గర చాలా మంది ఉన్నారు. కొంతమంది గాంధీని జాతిపితగా చూడడానికి నిరాకరించడానికి చారిత్రక సంఘటనలు, ఆయన కొన్ని రాజకీయ నిర్ణయాలు లేదా సామాజిక వర్గాలపై ఆయన అభిప్రాయాలను కారణంగా చూపిస్తారు. ముఖ్యంగా ఆయన ఆర్థిక విధానాలు, సామాజిక సంస్కరణల పట్ల ఆయన వైఖరి, కొన్ని సందర్భాల్లో ఆయన రాజకీయ వ్యూహాలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సమయంలో కూడా మహాత్మా గాంధీ భారతదేశానికి అన్యాయం చేశారు అని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే చరిత్రను ఏకపక్షంగా కాదు, అన్ని కోణాల నుంచి చూడాలని, గాంధీని కేవలం దేవతామూర్తిగా కాకుండా మానవ సహజమైన లోపాలున్న నాయకుడిగా చూడాలని చాలా మంది డిమాండ్ చేస్తూ ఉంటారు. తాజాగా రాహుల్ కూడా తన మనసులో మాట చెప్పాడు.